అందరికీ నమస్కారం. మనం ఏవైనా వ్యాధుల బారిన పడి హాస్పిటల్కు వెళ్ళినప్పుడు చికిత్స కోసం వేల నుండి లక్షల వరకు ఖర్చవుతున్నాయి. చికిత్స భారం అవుతోంది. ఇలాంటి తరుణంలో ఏ వ్యాధినైనా ఎలాంటి ఖర్చు లేకుండా ఆక్యుపంక్చర్ చికిత్సా విధానం ద్వారా ఉచితంగా నయం చేసే ప్రదేశం ఉందని మీకు తెలుసా? నిజమండి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో ప్రశాంత వాతావరణంలో మేరీమాత ఆశ్రమంలో అన్ని రకాల వ్యాధులకు ఉచిత చికిత్స అందిస్తున్నారు డాక్టర్ క్రిస్టోఫర్ ప్రకాష్ గారు. మరి ఇక్కడ ఏ వ్యాధులకు చికిత్స అందిస్తారు, అలాగే ఇక్కడ ఉపయోగించే చికిత్సా విధానం గురించి డాక్టర్ గారి మాటల్లోనే విందాం. మీ అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ పి క్రిస్టోఫర్ ప్రకాష్. మేరీమాత ఆశ్రమము, అనంతపూర్ జిల్లా, కళ్యాణదుర్గం. అకుపంక్చర్ చాలా పురాతనమైన ఒక చికిత్సా మార్గము. మన శరీరంలో తల నుంచి కాలు వరకు ఒక ప్రాణ శక్తి ప్రవాహం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి ప్రవాహములో ఏదైనా ఒక బ్లాక్, ఒక అడ్డు నిలబడి ఉండేటప్పుడు సరైన శక్తి ప్రవాహము శరీరంలో జరగట్లేదు. ఎక్కడ ఇబ్బందికరమైన పాయింట్ ఉంది అని దాన్ని ఒక చికిత్సకుడు, ఒక వైద్యకుడు దాన్ని గమనించి ఆ అడ్డుని తీసేటప్పుడు శరీరము మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఒక చికిత్సా వైద్యాన్ని మనము కళ్యాణదుర్గం మేరీమాత ఆశ్రమంలో గతము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామన్నమాట. ఎటువంటి రోగాలకి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది. షుగర్ రోగము అంటే డయాబెటీస్ అంటారు, డయాబెటిక్స్, లేకపోతే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, మైగ్రేన్, తలకాయ నొప్పి, భయంకరమైన నాకు తలకాయ నొప్పి బాగా అవ్వట్లేదు, భుజాల్లో నొప్పి, లేకపోతే భుజాలు పైకి లేక ఇబ్బంది పడుతున్నాము, ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు, మెడిసిరంలో స్పాండిలైటిస్, లేకపోతే ఆకలి వేయటం లేదు, ఆస్థమాటిక్ అటాక్ ఉంది, నాకు సరిగా ఊపిరి ఆడేకి నాకు ఇబ్బందిగా ఉంది, కాన్స్టిపేషన్, మోషన్ ట్రబుల్ నాకు ఉంది, మోకాలు నొప్పి. ఎమర్జెన్సీ లేకుండా ఏ ఒక శరీరంలో ఉంటున్న ఒక రోగానికి మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. చర్మ రోగాలకి వరకు కూడా మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. 10 సంవత్సరాల కన్నా చిన్న వయసు వాళ్ళకి నేను అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మిరియాలతో లేకపోతే ఏదైనా కరెక్ట్ అయిన సీడ్స్ ద్వారా వాళ్ళ చేతికి కట్టేటప్పుడు రోగాలు నయమవుతాయి. చిన్న పిల్లలు సెరిబ్రల్ పాలసీ అంటారు, లేకపోతే ఎన్నెన్నో రోగాలు ఉంటాయి. ఆ పిల్లలకి కూడా మనము ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. పెద్దవాళ్ళకి సన్న నీడిల్స్, వాటిని శరీరంలో ఎక్కడ ఒక వైటల్ ఎనర్జీ పాయింట్స్ ఉంటుందో అక్కడ ఆ నీడిల్స్ని ఇన్సర్ట్ చేసేసి దాని ద్వారా నయం పొందుకుంటారన్నమాట. కళ్యాణదుర్గం మేరీమాత ఆశ్రమంలో ఈ ఒక ట్రీట్మెంటు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఉచితంగా అందిస్తున్నాము. మీ అందరినీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మీకైనా లేకపోతే మీ బంధువులకో, లేకపోతే మీ పక్కింటి వాళ్ళకో, మీ నైబర్స్కో ఎవరికి ఉంటే కూడా ఇక్కడ రెఫర్ చేయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా రికగ్నైజ్ చేయబడిన ఒక ట్రీట్మెంటే ఈ అకుపంక్చర్. ఎంతోమంది ఇక్కడికి వస్తారు పిల్లలు లేరని చెప్పి. అలాగా పిల్లలు లేని వారికి కూడా మనము ఇక్కడ ట్రీట్మెంటు అందిస్తున్నాము. ఈ ఒక సందేశాన్ని, ఈ ఒక వీడియో చూస్తున్న వాళ్ళు ఒక సేవాభావంతో మీ అందరికీ ఈ ఒక మెసేజ్ స్ప్రెడ్ చేయాలనేది నా కోరిక. ఈ ఒక చికిత్స 100% ఒక్క పైసా లేకుండా తీసుకోకుండా మనం ఇక్కడ ఉచితంగా అందిస్తున్నాము. ఈ సేవని మీరు ఎంకరేజ్ చేయాలని నేను మీ అందరితో మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ డెలివరీ తర్వాత నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. చాలా చోట్ల డాక్టర్స్ దగ్గరికి వెళ్తే జాయింట్స్ 2 కుదించిపోయినాయి, సర్జరీ చేయాలి అని చెప్పినారు. అట్లా దాదాపుగా కర్నూలు, అనంతపూరు,
ఇక్కడే లోకల్లోనే చూపించుకున్నాను. ఎవరి వల్ల ఏం కాలేదు. టాబ్లెట్స్ ఇచ్చినారు కానీ వాడినా కూడా నాకేం తగ్గలేదు. ఇక్కడ కళ్యాణదుర్గంలో మేరీమాత ఆశ్రమం నందు సార్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడంటే ఫస్ట్ టైం వచ్చి కలిసినాము. సార్ 6 months టైం చెప్తున్నాడు. నాకు 3 monthsకే నాకు పెయిన్ తగ్గిపోయింది. ఇప్పుడు పెయిన్ లేదు. 5 years నుండి ఇబ్బంది పడుతున్నా. నాకు 3 monthsలో తగ్గిపోయింది. మరి మా ఫ్రెండ్స్ మాలో ఒక అతను ఒక కాలు నొప్పితో చాలా బాధపడేవాడు. మోకాలు నొప్పులు ఎన్ని చోట్ల చూపించినా కూడా తగ్గడం లేదు. డాక్టర్లు కూడా ఇది ఆర్థరైటిస్ సంబంధించింది అన్నట్టు డిసైడ్ చేసేసి కంటిన్యూస్గా ట్యాబ్లెట్లు వాడమని చెప్పినారు. మరి అప్పుడు కళ్యాణదుర్గం నందు మేరీమాత ఆశ్రమం నందు మరి ఆకుపంచర్ ట్రీట్మెంట్ ఇస్తారని మేము వినడం అయింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత 3 months ట్రీట్మెంట్ తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి సార్ గారు తెలియజేయడం జరిగింది. మరి అలాగే మా ఫ్రెండ్కి అలాగే 3 months ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత మరి ఇప్పుడు ఎటువంటి మోకాలు నొప్పులు లేకోకుండా చాలా ఫ్రీగా నడవగలుగుతున్నాడు. చిన్న ఏజ్లోనే ఈ మధ్య ఎక్కువగా మోకాలు నొప్పులు ఎఫెక్ట్ అవ్వడం అనేది మనం చూస్తుంటాము. అట్లాంటి వాటికి కళ్యాణదుర్గం మేరీమాత ఆశ్రమం నందు ఉచితంగా మరి ఆ ట్రీట్మెంట్ ఆకుపంచర్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఎంతోమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా నయమేయడం చూసి మేము కూడా చాలా ఆనందపడ్డాము. ఎందుకంటే ఉచితంగా ఎక్కడ నయం కానటువంటి రోగాలకి ఇక్కడ ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి మరి రోగాలన్నిటి కూడా నయం చేసేటట్టు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరి ఈ యొక్క సందేశం ద్వారా మీరు కూడా మీలో ఎవరైనా వెన్ను నొప్పి కానీ మోకాలు నొప్పులు కానీ వివిధమైన సమస్యల చేత బాధపడుతున్నట్లయితే ఇక్కడ ట్రీట్మెంట్ ఉచితంగా అందించబడుతుంది కనుక మీరు కూడా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. హలో, నమస్తే. నా పేరు రామచంద్ర. నేను రాయదంలో ఉంటాను. 2013 నుంచి మేరీ ఆశ్రమానికి ట్రీట్మెంట్కి అయి వస్తాను, షుగర్ ట్రీట్మెంట్ కొరకు. ఇంతదాకా 10 ఏళ్ళు అయింది. ఒక్క ట్యాబ్లెట్ వాడలేదు. ఇక్కడ అన్ని మంచిగా ట్రీట్మెంట్ బాగుంది. డాక్టర్ల కంటే చాలా ఉన్నతమైన ట్రీట్మెంట్ అని నేను నమ్ముతాను. వీరికి లైట్గా స్ట్రోక్ అయింది, వాయిస్ కట్ అయింది, బ్లడ్ నరాలు తలకాయల బ్లడ్ క్లాట్ అయింది అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా క్లియర్ అయ్యి చాలా అభివృద్ధిలో ఉన్నారు. చాలా మంచిగా ఉంది ట్రీట్మెంట్. ఎవరైనా తీసుకోగలరు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు.